సో ఒకవేళ 30 రోజుల్లో ఫోన్ రాకపోతే అంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి ఏదైనా మీకు ఎమర్జెన్సీలా ఏదైనా నంబర్ ఉందా? ఏమీ లేదు. ఏముండదు. సేటుతో మాట్లాడాలంటే సేట్లు ఉంటారు కదా వీళ్ళకి బోటుకి సంబంధించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ భాష మనకు తెలియదు. వాళ్ళ భాష తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఫోన్ చేయలేము. ఆ భాష వచ్చినంటే మన దగ్గర ఉంటారు. ఆ భాష వచ్చిన వాళ్ళందరూ గుజరాత్లో ఉంటారు కదా. జెంట్స్ మొత్తం గుజరాత్లోనే ఉంటారు. ఓన్లీ లేడీస్ ఇక్కడ ఏదో కూలి పని చేసుకొని చేపలు పట్టుకొని వెళ్ళి అమ్ముకోవడం కానీ ఇక్కడ మా లేడీస్ ఉంటాం అంతే. మాకు ఇది తప్పించి వేరే వృత్తి అయితే రాదు. చేపల వృత్తి ఎప్పుడైనా ఇంత ఒక దేశానికి తెలిసిపోయింది ఇలాగా 22 మంది మత్స్యకారులు తిరిగిపోయారని. కానీ మళ్ళీ మేము అదే గుజరాత్కి వెళ్తాను యాడ్ చేయడానికి తప్పదా, మాకు అదే ఉపాధి అంతే. ఎలా తెలిసింది ఆ రోజు ఎలా వాళ్ళు దొరికిపోయారు అనేది? నేను 7 మంత్ ప్రెగ్నెంట్ పాప అప్పుడు కడుపులో ఉంది. కూర్చున్నా అలా ఫోన్ వస్తుంది. 29 days అయింది అప్పటికి. ఫోన్ వస్తుందని ఇలాగ కూర్చున్నా మా పెద్ద పాప పక్కన పెట్టుకొని. మా అమ్మకి కానీ చెప్తానని మీ అల్లుడు వస్తారు ఇలాగ యాడ్ నుంచి ఫోన్ చేస్తారమ్మా చెప్పిన తర్వాత సరేలేని కూర్చున్నాను. ఫోన్ రాలే. ఉదయం మార్నింగ్ 10 అయింది. వేరే వాళ్ళు ఫోన్ చేశారనమాట నా మొబైల్కి. ఇలాగా మీ ఆయన పాకిస్తాన్కి దొరికిపోయారట అనేసి. వేరే వాళ్ళంటే ఎవరు ఫోన్ చేశారు? అది గుజరాత్ నుంచి మా ఊరు నుంచి వలస వెళ్ళారు కదా. అక్కడ నుంచో ఒక బోటు జట్టికి వచ్చింది. వీళ్ళు దొరికిపోవడం చూసిన బోట్ అది. కలర్ చూసారు ఆ బోటులో ఉన్న వాళ్ళు. మీ ఆయనకి పాకిస్తాన్లో పట్టుకుని వెళ్ళిపోయారు అని చూసిన వాళ్ళు నాకు వచ్చి ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత అవును అన్నట్టు అసలు ఏడుపు కూడా రాలేదు. అలా కన్నీళ్ళు ఇంకిపోయేవి. ఎలాగా పాకిస్తాన్ అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి పాకిస్తాన్ అంటే ఏదో భయం మాకు అనమాట. చిన్నప్పటి నుంచి పాకిస్తాన్కి మనకి యుద్ధాలు ఏదో వినేవారు. అలాంటప్పుడు పాకిస్తాన్ అంటే భయం మనకి. అలాంటిది పాకిస్తాన్కి దొరికిపోవడం ఏంటి, ఏం చేస్తారు ఏమో చంపేస్తారేమో, ఉగ్రవాదులకి గట్రా పేల్చుకోవడం చంపేయడం విన్నాం కదా, ఏమో చంపేస్తారేమో నీటిలో ఉండే అదో టెన్షన్. అలాగా కూర్చొని అందరం ఫ్యామిలీ మొత్తం ఏ ఊర్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. మా ఊర్లో అయితే 7 ఉన్నారు మా పంచాయతీలో సంబంధించిన 7 మా దగ్గర కూర్చొని ఏమైంది అనేసి అంటే ఒక అబ్బాయి భాష వచ్చిన గుజరాతీ భాష ఆడిన అబ్బాయికి మేము వీళ్ళు సేటు ఉంటారు రామారావు వాళ్ళ సేటు ఫోన్ చేయించాం. అడగండి ఒకసారి ఏమైంది ఆ సీట్కి అంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగారనమాట ఏమైంది, ఆ పాకిస్తాన్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారంట, ఏమైంది సేట్ అని అడిగితే అతనేమో పట్టుకుని వెళ్ళిపోయారు నీటిలో ఉంచారని చెప్పారు. ఇంకా మాకైతే ఎలాగ వస్తారు అనేసి ఎలాగ ఆలోచించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ తీసుకురావాలి అనేసి ఒక ఎమోషనల్ అయితే మామూలుగా కాదు. 22 members అంటే చిన్నపిల్లలు, అప్పుడే మ్యారేజ్ అయిన అబ్బాయి అక్కడే ఉన్నాడు, నేను కడుపుతో ఉన్నాను. 2 పిల్లలు, ఒక భర్త దొరికిపోయిన ఆవిడ కూడా ఇంకా ఆ బాధ వేరే. 2 బిడ్డలు, ఒక భర్త అంటే ఇంకా ఆ ఎమోషన్ అయితే ఇంకా వేరే. అందరం ఇంకా అంతే ఏం చేయాలని ఆలోచనతో 1 month వరకు అలా ఉన్నాం. ఇలాగా న్యూస్ వచ్చి ఇలాగా ప్రసారం చేయడము మీడియా కొంచెం హెల్ప్ చేసింది. మీరు ఆ పాకిస్తాన్లో ఇంతకుముందు వేరే ఎవరైనా ఇలా పాకిస్తాన్ సైడ్కి వెళ్ళి వాళ్ళు పట్టుకోవటం జరిగిందా, లేకపోతే ఫస్ట్ టైం అయినా ఇలా జరగటం? ఓకే ఓకే. ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడ? ఇప్పుడు ఉన్నారో తెలియదు కానీ మీరు అప్పుడు ఉన్నప్పుడు అక్కడ మీరు వెళ్ళి ముందే అరెస్ట్ అయ్యి ముందే ఉన్నారు అక్కడ. తీసుకెళ్ళేటప్పటికి మేము ఏడుస్తున్నాం. అక్కడ ఏడుస్తుంటే వాళ్ళు మాకు బుద్ధిరిస్తుంటారు పల్లకోయండి అదేటి ఇదేటని. వాళ్ళు అన్నారు మాకే 2 సంవత్సరాలు అయింది మేము వెళ్ళట్లేదు మరి కొద్దిగా ఏడ్చేస్తున్నాము. వాళ్ళు 1.5 సంవత్సరాలు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. అంటే ఆధార్ కార్డులు పేర్లు రాంగు, ఒక్కొక్క పేరు అంటే ఒక బోట్లో 9 మంది ఉంటారు. వాళ్ళకి ఏదో అర్జెంట్ పని నుండి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే టిక్ పాస్లో పేరు ఉండాలి. నేను ఎవరు కలాసి వచ్చారనుకో ఆ టిక్ పాస్ ఆఫీస్కి వెళ్ళి పేరు రప్పించుకోవాలి. పలానా రామారావు పలానా రాంబాబు అని. అది ఎవరు వెళ్ళిపోతే వాళ్ళ పేరు ఏం చెప్పేశాడు. అక్కడ మన ఇండియా నుండి హై కమిషనర్ వచ్చేటప్పుడు కొన్ని పేర్లు రాంగ్ చెప్పేస్తారు అలా. దానివల్ల ఆయన ఉండిపోయారంట అక్కడ. ఆయన చెప్పడం మరికొద్దిగా ఏడుపు వచ్చింది మాకు. చాలా బాధ అనిపించింది. ఆ నైట్ భోజనం కూడా మానేసాం. మళ్ళీ అలాగ రోజులు గడిచిన కొద్ది అలాగే ఇదైంది. అక్కడ జైల్లో అంటే మీరు ఏం చేసేవాళ్ళు? రోజు ఏదైనా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళా లేకపోతే సెల్లోనే ఉండేవారా? ఏం చేసేవారు? అంటే తెల్లారితే వచ్చేవారు కానిస్టేబుల్ పోలీస్ పాకిస్తాన్ లేపి మొక్కలకి నీళ్ళ గంట పోసేవాళ్ళం. ఓకే. తర్వాత గడ్డి గంట తెంపేవాళ్ళం. గడ్డి తర్వాత గార్డెనింగ్ అని వాళ్ళు పాకిస్తాన్ ఖైదీలతో నీళ్ళు జల్లిస్తారు వాళ్ళు.
జల్లిసి కర్రకి గోనెకి చుట్టేసి ఇలాగా రైట్ అలికినట్టుగా తలా పేసినట్టు చేపిస్తారు. మాకు నీళ్ళు మోయమంటారు మాకు. ఓకే. ఆ నీళ్ళు మోస్తాం 2 గంటల పని ఉంటుంది. మళ్ళీ లోపల తీసుకెళ్ళి తాళాలు వేసేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఉత్తరాల వైపే మీకు కమ్యూనికేషనా, లేకపోతే సెల్ ఫోన్తో? ఫోన్ ఏం లేదు, ఓన్లీ ఉత్తరాల వైపే. అండ్ అది పంపించడానికి ఎంతసేపు పట్టేది? మీరు ఒకసారి రాసిన తర్వాత, ఉత్తరం రాసిన తర్వాత వెళ్ళి మచిలీపట్నం చేరడానికి ఎంత టైం పట్టేది? అంటే మేము దొరికిన తర్వాత వాళ్ళ ఇండియా వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఉత్తరాలు కూడా మేము అదే నెల 2 నెలలకి, ఒక్కొక్కసారి లేట్ అయితే 3 నెలలు కూడా వస్తుందని చెప్పారు. మేము కూడా లెటర్లో రాసాం ఇలా అనుకోండి అంటే ఏట పూర్తి అయిపోయింది, అదే రోజు తెల్లారిసరికి వచ్చే టైంకి అనుకోకుండా దొరికిపోయాం, ఇలా జరిగింది, ఒక పక్క బాధగున్నా లోపల దిగమింగుకొని మీరు శుభ్రంగా ఉండండి అని వాళ్ళకి చెప్పాం. అప్పుడు ఇప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు అవును అదే ఏట రావాలనుకుంటాను ఊరు. నేను ఇంకా వచ్చి రావాలనుకుంటా ఇంకా దొరికిపోయింది. లెటర్లో మాకు జాగ్రత్త చెప్తూ వాళ్ళ పైన ఆవేదన కూడా మాకు కనిపించింది లెటర్. జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ మాకేం పర్వాలేదు, కానీ వెళ్ళి పోరాటం చేయండి. అంటే అక్కడ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, వెళ్ళి పోరాటం చేయమంటే మాకు ధైర్యం చెప్తూ వాళ్ళకి బయటికి తీసుకురావడానికి పోరాటం చేయండి నేను ఒక ఆవేదన అనేది కనిపించేది మాకైతే. ప్రెగ్నెన్సీ కదా అయినా సరే ధైర్యం చేసి వెళ్ళేదాన్ని. ఎక్కడ పొలిటీషియన్ మీటింగ్లు ఉన్నా సరే వెళ్ళేది. ఏమో సింపతి ఉంటుందేమో, అరే ప్రెగ్నెన్సీ కదా, లేడీ కదా, పాప వాళ్ళ హస్బెండ్ దొరికిపోయారు అనేసి ఒక సింపతి ఉంటుందని ధైర్యం చేసి వెళ్ళిపోయేదాన్ని. ఓహో, మీరు వెళ్ళిపోయారు? నేను వెళ్ళిపోయేదాన్ని. తను ఆల్ ద పొలిటికల్ అన్ని దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అందరూ మీ హస్బెండా, కడుపుతో ఉన్నావా, అయ్యో పాపం అనేవారు. ఏమో సింపతి ఉంటుంది కదా సార్, అంటే వీళ్ళకి అక్కడికి తీసుకెళ్దాం, ఢిల్లీ వరకైనా తీసుకెళ్దాం అంటే సింపతి ఉంటుందేమో అనేసి నేను గర్భవతితో ఉన్నప్పుడు కూడా వెళ్ళేదాన్ని. 9 months వరకు నేను డెలివరీ ముందు వరకు కూడా నేను పోరాటం చేశాను వాళ్ళు రావాలని. సో మీరు అక్కడ ఆంధ్రాలో తిరిగారు, ఇలా పొలిటికల్ మీటింగ్స్ ఏదైనా ఉంటే, ఆ తర్వాత గుజరాత్ వరకు కూడా వెళ్ళారు కదా? ఢిల్లీ వరకు వెళ్ళారు. గుజరాత్కి వెళ్ళా, స్టేట్ దగ్గర ఢిల్లీ వరకు వెళ్ళారు. స్టేట్లకి ఫోన్ల వరకే, గుజరాత్ వెళ్ళలేదు. డెలివరీ అయిపోయిన తర్వాత 20 days పాపకి, 20 days పాపకి ఇంటి దగ్గర వదిలేసి దాన్ని ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అంటే అందరూ అనేవారు, ఇతను కూడా లెటర్లో రాశారు ఢిల్లీ వెళ్ళండి, ఢిల్లీ వెళ్తే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇతను లెటర్లో రాసేవారు అనమాట రామారావు గారు. సరేలే ఢిల్లీ కొంచెం అది పేద పరిస్థితి కదా సార్, ఢిల్లీ అంటే మాకు తెలియదు, భాష తెలియదు, ఎలాగెళ్ళాలో తెలియదు. అలాగ ఉన్నప్పుడు కొంతమంది అదే పొలిటీషియన్ వచ్చి ఇలాగ రండి, అక్కడ మీకు పని జరుగుతుంది, ఏం అవ్వదు, గైడ్ చేయడానికి ఒక అతను వచ్చి వెళ్ళండి అంటే సరేలే ఇంత పోరాటం చేసి ఇదే చేయలేమా అనేసి ధైర్యం చేసి వెళ్ళాం ఢిల్లీ. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడే ఢిల్లీ వెళ్ళిన తర్వాతే వీళ్ళు బయటకు వచ్చారు. అంతవరకు ఆ 14 నెలలు అక్కడే ఉన్నారు. అతను అంబాసిడర్తో అక్కడ అంబాసిడర్తో మాట్లాడడం కానీ ఉన్నారనడం కానీ. మెయిన్ మాకు బాధ కలిగించింది ఏంటంటే పుల్వామా దాడి. ఆ దాడి ఇలాగ మార్నింగ్ ఇలాగ టీవీ వేసాను, ఇలాగ మన ఇండియన్ ఆర్మీకి ఇలాగ ఉగ్రవాదులు చంపేశారు, ఆత్మహత్య దాడి అయిందని తర్వాత అవునా ఎందుకు అనేసి వీళ్ళకేం చేస్తారని ఇదో బాధ. మళ్ళీ అక్కడ మరి ఇండియన్స్ ఉన్నారు కదా సార్, ఏం చేస్తారని బాధలు ఉన్నప్పటికీ లెటర్స్ అయిపోయి 3 months. వచ్చిన లెటర్స్ బాగానే వచ్చి పుల్వామా దాడికి ముందు లెటర్స్ కంటిన్యూ అయ్యాయి. మేము పంపించింది అతనికి వెళ్ళేది, అతను పంపించింది మాకు వచ్చేది. కానీ పుల్వామా దాడి తర్వాత స్టాప్ అయిపోయింది. 3 months వరకు ఒక్క లెటర్ రాలే. ఇంకా మాకు ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది, అదో బాధ అనేసి ఇలాగా మరి ఇంకా లేదు ఉండొద్దు ఎక్కడ ఢిల్లీ వెళ్ళిపోతాం అనుకుని అందరం 22 ఉమెన్స్ అందరూ ఇంకా లేదు పదండి అనేసి 22 మంది వెళ్ళిపోదాం, లేదు ఇంత మా ఓన్ డబ్బులు అనుకుని పదండి అనేసి ముందడుగేస్తాం అంతే. ముందడుగేసుకుని వెళ్ళిపోయాం అంతే. వచ్చిన ద్వారా అందో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జయశంకర్ అని విదేశాంగ మంత్రికి కల్పించారు. ఇంగ్లీష్ రాదు కదా, ఏదో మా తెలిసిన భాషలు అంటే అతను మా కన్నీళ్ళు చూసి అతనికి అర్థమైపోయింది అనమాట. ఓ ఇంత బాధపడుతున్నారని ఏడుస్తాను. మా ఆవేదన చెప్తూ మా కళ్ళని నీరు వచ్చేస్తుంది. అది చూసి పాపం అతను తట్టుకోలేకపోయారు. వెంటనే ఫోన్ పాకిస్తాన్కి చేశారు.
మన ఇండియా అంబాసిడర్ చేసిన తర్వాత పర్లేదు ఉన్నారు, ఇలాగ వస్తారు అని చెప్పారు, జనవరి కల్లా వచ్చేస్తారు అన్నారు. మా దగ్గర చెప్పారు జనవరి కల్లా వచ్చేస్తారు, రాకపోతే మీకే పాకిస్తాన్ నేను తీసుకెళ్తాను, నేను భరోసా ఇస్తానని మాట ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా హ్యాపీ అంతే. అతను అన్నట్టు జనవరి కల్లా మాకు ఫస్ట్ కల్లా అక్కడి నుంచి లిస్ట్ వస్తుంది అనమాట. గనగల రామారావుకి వాళ్ళ భాష వేరే కదా సార్, గనగల రామ గుణగల్ల రామారావు, కేసమర్రికి కసమర్రయ్య అన్నట్టు పేరు. ఓహో, మీ పేరు కరెక్ట్ గా లేదు సార్, ఆ లిస్ట్ కూడా రాంగ్ వచ్చింది అనమాట. గనగల రామారావుకి గంగల్ రామారావు. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోయారా, ఎవరు అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి? సరేలే అది ఉర్దూ భాష కదా, ఏమో ఇలాగ తెలుగు ఇలాగ రాశారేమో అని మాకు మేము ఆలోచించుకొని వచ్చేస్తారు అన్నట్టు. మీకు ఆ టైంలో ఎలా అనిపించింది? సడన్ గా భయం వేసింది. పేరు డిఫరెంట్గా ఉన్నప్పుడు 22 మందిలో 21 మంది వెళ్ళిపోయి నన్ను వదిలేస్తారేటని ఒక ఇది, వీళ్ళు కావాలని వాళ్ళకి రాస్తారేటో చెప్పలేం. పాకిస్తాన్ ఓన్లీ మీ పేరే తప్పేశారా? ఓకే, అందరివి ఏదో కొంతమంది అక్కడక్కడ పేరు గనగల రామారావుకి గంగల్ రామారావు వచ్చింది. గంగల్ రామారావు వస్తే మరి పేరు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా వదిలేస్తారని ఇండియా వాళ్ళు అంటుంటారు, ఇంతకుముందు ఉన్నవాళ్ళు పాత వాళ్ళు. నాకైతే రాత్రి ఇద్దరు రాలేదు. 22 మందిలో 22 నా పేరు రాకపోతే నాకు వదిలేస్తే నాకు నిద్ర పట్టట్లేదు, తినాలనిపించట్లేదు. అప్పటికే 14-15 నెలలు అయిపోయింది, సంవత్సరం దాడిపోయింది. అప్పటికి ఇలాగ అయిపోయాను, సన్నంగా అయిపోయాను. వాళ్ళు ఏదో చపాతీలో అంటే ఏదో కలుపుతారంట అక్కడ జైల్లో, అదేదో మనకి ఏదో బరువు మోయాలని మోయలేమంట, ఆవేశం వచ్చేస్తుందంట. వాళ్ళు చెప్పిన మాటలే అప్పటికే సన్నంగా అయిపోయాను. తర్వాత నోటంటే కూడా బ్లడ్ వచ్చేస్తుంది. ఏమంటే టెస్టులు చేస్తే వేడి వల్ల అన్నారు, ప్రాబ్లం లేదంటే కొద్దిగా ఆపేయకుండా ఉన్నారు. అలాంటి చాలా భయం వేసేది. అలాగే పుల్వామా టైంలో మీరు అక్కడ ఒక కన్ఫ్యూషన్ లాగా ఏమైనా అయిపోయిందా మీకు? అయిపోయింది మరి. ఏదో వేరే సెల్లో పెట్టేవారంట అక్కడ, ఏదైనా బయట ప్రమాదం ఏదైనా జరిగితే. అంటే బీహార్ జైల్లో ఒక పాకిస్తాన్ ఖైదీకి ఇండియా వాడు చంపేశారని తెలిసింది మాకు. అక్కడ జైల్లో టీవీ ఉంది మాకు చూస్తుండగా. చంపేస్తే మాకు తెలీదు, మాకు 4 రూమ్లలో అందరికి ఒక్క రూమ్లో బంధించేస్తుంటారు. బ్యాగులకి నైన్గా పట్టుకొని ఒక రూమ్లో తీసుకెళ్ళి ఇంకోటి బాంబే చేస్తారు, మనం చంపేస్తారని అంటే ఇంకొకడు. చాలా భయం వేసేస్తుంది. అప్పుడు ఇంకో అందులో కానిస్టేబుల్ ఉంటారు కదా కొందరు పాకిస్తాన్ వాళ్ళు, ఆయన లేదు అక్కడ మీ ఇండియా కూడా మా పాకిస్తాన్ ఖైదీ చంపేశాడు కదా, ఇక్కడ మీ వాళ్ళకి ఏం జరగకంటే మీరు అందరికీ ఒక రూమ్లో పెడతాను, మీరు జడవద్దని చెప్పాడు. అప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాను.